ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు కొత్త దందాకు తెరలేపాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేంత వరకు కొత్తగా అడ్మిషన్లు చేపట్టవద్దని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఎప్పుడో జూన్లో మొదలయ్యే తరగతుల కోసం అన్ని జిల్లాల్లోనూ పోటాపోటీగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి ప్రైవేట్ కాలేజీలు. అడ్మిషన్లు అయిపోయాయంటూ బోర్డులు పెట్టేస్తున్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు ప్రత్యేకంగా ఏజెంట్లను, పూర్వ విద్యార్థులు, కాలేజీ సిబ్బందిని రంగంలోకి దింపాయి. వారికి టార్గెట్లు పెడుతూ దందా కొనసాగిస్తున్నాయి. తాయిలాలు ఎరవేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లాల్లో అధికారులు ప్రవేశాలను అడ్డుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్ళెదుటే కాలేజీలు బోర్డులు పెట్టి విద్యార్థులను చేర్చుకుంటున్నా పట్టించుకోవడం లేదని పేరెంట్స్ చెప్తున్నారు. మరోవైపు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఈసారి భారీ ఎత్తున ఫీజులు డిమాండ్ చేస్తున్నాయి. జేఈఈ, రాష్ట్ర ఇంజనీరింగ్ కలిపి కోచింగ్ ఇస్తామంటున్నాయి. 70,000 నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇప్పుడే కాలేజీలు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాయి. మే 5 వరకు కాలేజీల దరఖాస్తుకు గడువు ఉందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో 1200కు పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో 350 కాలేజీలు గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్నాయి. ఈ కాలేజీలపై 2 ఏళ్ల క్రితమే అగ్నిమాపక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటికి అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. ఈ కాలేజీలో 80,000 మంది చదువుతున్నారు. వీటిలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ విద్యార్థుల నుంచి యథావిధిగా అడ్మిషన్లు మొదలుపెట్టాయి. నిబంధనలన్నీ కాగితాల్లోనే ఉంటాయని, తమకు అనుమతి వచ్చి తీరుతుందని చెప్పి మరీ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి కార్పొరేట్ కాలేజీలు. ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలంటున్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు తీసుకుంటున్నామని, ఇంటర్ బోర్డు వెబ్సైట్లో పర్మిషన్లు ఇచ్చిన కాలేజీల వివరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పలు కాలేజీలపై ఫిర్యాదులు అందాయని, స్థానిక డిఐఓలకు తనిఖీలు చేయమని ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియపై పూర్తి స్థాయి నిఘా పెంచామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ. మాకు ఆల్మోస్ట్ లాస్ట్ 2 వీక్స్లో ఒక 13 to 14 కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటాం. లాస్ట్ ఏదైతే అక్రాస్ స్టేట్ వీటన్నిటి కూడా దీనికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ మనం కన్స్టిట్యూట్ చేసుకున్నాం. అలాంగ్ విత్ డిఐఓస్, స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ కాలేజెస్కి ఇంకోసారి ఇన్స్ట్రక్షన్స్ రీట్రేట్ చేస్తాం పర్టెనెంట్ టు అఫిలియేషన్, పర్టెనెంట్ టు అడ్మిషన్స్. కాబట్టి ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇంకోసారి రీట్రేట్ చేస్తాం. ఖచ్చితంగా బోర్డు రెగ్యులేషన్స్ ఏదైతుందో దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల దోపిడీపై అరికట్టాలని కోరుతున్నారు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు.